హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. సో వార్ 2 టీజర్ రిలీజ్ అయిపోయింది. సో కొన్ని డిమాండ్స్ ఉన్నాయన్నమాట. లైక్ విలనిస్టిక్ రోల్ ఇచ్చిన ఒక స్ట్రాంగ్ రోల్ ఇవ్వాలనేసి ఉంది. ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందిలేండి, ఎన్టీఆర్ అన్న విలన్ రోల్ చేస్తున్నాడు అనేసి. ఎన్టీఆర్ అన్నకు కూడా ఒక హీరోయిన్ పెట్టాలి కదా, బికాస్ ఫ్యాన్స్ హట్ అవుతారు మళ్ళీ, మా తెలుగు ఫ్యాన్స్. రియలీ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. లైక్ ఎన్టీఆర్ అన్న న్యూ లుక్ ఎలా ఉంటది అండ్ బాలీవుడ్ లో అతన్ని ఎలా చూడబోతున్నాం అనేసి ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ వార్ 2 టీజర్ రియాక్షన్. రితిక్ రోషన్ వాయిస్ కమాండింగ్ ఉంది బాగా. మనీ అమ్మ లుక్ మామూలుగా లేదు మచ్చా, అందుకే అంత సన్నబడిపోయాడు అన్న. ఐ మీన్ ఈ సినిమాలోనే కొంచెం సన్నగా ఉన్నాడు. రితిక్ రోషన్కి ఎక్కువ ఎలివేషన్స్ పడ్డాయి కదా, బర్త్డే రోజు అన్నకి ఇచ్చుంటే బాగుండేది. వేరే సీన్స్ కూడా ఉంటాయి కదా, అవి పెట్టుంటే బాగుండేది. కోర్టులో బాగుంది. బో కారు ట్రైన్ అర్థమైపోతుంది మచ్చా, కుట్టుకు చచ్చిపోతారు నాకు తెలిసినంత వరకు. 14 ఆగస్ట్ ఎంతైనా విలన్ రోల్ కాబట్టి లాస్ట్లో తప్పదు. ఐ మీన్ రోల్ మాత్రం గట్టిదే పడింది, మంచిదే పడింది. నేను అనుకున్నట్లే కొంచెం అటు ఇటుగా బ్యాలెన్స్ చేస్తూ. ఇందులో కూడా కొంచెం ఎలివేషన్స్ రితిక్ రోషన్ గారికి ఎక్కువ పడ్డాయిలేండి లాస్ట్లో. అది బాగుంది, చాలా బాగుంది. ఫైట్స్ అన్నీ బాగుంటాయి. హీరోయిన్ ఉందా లేదా అనేది కొంచెం డౌట్, మరి చూడాలి. అంటే ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ ఉందా లేదా అనేసి. ఓవరాల్గా అయితే గుడ్ లుకింగ్ టీజర్, బాగుంది. హ్యాపీ బర్త్డే యంగ్ టైగర్, టైగర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ అన్న హ్యాపీ బర్త్డే. ఉంటా, బై.